రైట్, మరో కాల్ ఉన్నారు. మనోహర్ కెనడా నుండి కాల్ చేశారు. మనోహర్ గారు. నమస్తే సార్. ఒక 2 క్వశ్చన్స్ ఉన్నాయి సార్. యాక్చువల్గా ఇప్పుడు వికసిత ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ చెప్పారు కదా, వాట్ ఎగ్జాక్ట్లీ వికసిత ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆల్ అబౌట్? అంటే అందులో ఏ అంశాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి? ఈ 5 years లో ఏం చేస్తారు? సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఇప్పుడు రిషికొండ ప్యాలెస్ కానీ లేకపోతే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఆఫీస్ ఒకటి 1000 రూపీస్ 33 years లీజ్ అని చెప్పేసి వింటున్నాం. పర్ ఇయర్ 1000 రూపీస్ లీజ్ అంట. అంటే ఇలాగా మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ లేకపోతే మిస్యూజ్ ఆఫ్ పవర్ చేసిన వాళ్ళకి ఇప్పుడు మామూలుగా దొంగతనం చేస్తే పోలీసులు కోటింగ్ ఇస్తారు కదా, 4 రోజులు 5 రోజులు అట్లా లోపలికి తీసుకెళ్లి. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి అలాంటి వాళ్ళకి పోలీసుల కోటింగ్ ఏమైనా ఉండదా అండి? ఇలాంటి వాళ్ళకి ఎందుకు అసలు? అంటే వీళ్ళు సమాజానికి చాలా పెద్ద ప్రమాదం. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తులు దేశానికి ప్రమాదం. ఇలాంటి వాళ్ళకి పోలీసుల కోటింగ్ ఎందుకు ఉండదు? మామూలు చిన్న చిన్న దొంగలను మాత్రం 4 రోజులు కొడతారు పోలీసులు. ఇలాంటి పెద్ద దొంగలను ఎందుకు కొట్టరు? సార్, మనోహర్ గారు మంచి ప్రశ్నలు అడిగారు. మొట్టమొదటిది వికసిత ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ని వీలైనన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి మనం పెట్టుకున్నటువంటి పేరు వికసిత ఆంధ్రప్రదేశ్ అని. ఒకప్పుడు నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా, నాయకుడిగా, ఎమ్మెల్యేగా మేము ఎప్పుడు ఎన్నికల్లో చెప్తాం, డబుల్ ఇంజన్ సర్కార్ అంటాం. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సర్కారు, అలాగే రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ కూటమి సర్కారు ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధుల్ని పారదర్శకంగా ప్రజలకు చేర్చే విధానాన్ని మేము ఎప్పుడు కూడా ప్రజల ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూశారు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి ఎన్ని డబ్బులు వచ్చినా ఎన్ని నిధులు వచ్చినా సరే ప్రజలకు లెక్క చెప్పేది కాదు. ఎవరన్నా మాలాంటి వాళ్ళు ఎప్పుడన్నా టీవీల్లో కూర్చొని అడిగితేనో, మాలాంటి వాళ్ళు ఎప్పుడన్నా ప్రశ్నించాలని ప్రయత్నం చేస్తే మా మీద కేసులు పెట్టేవాళ్ళు. మా మీద ఎన్ని కేసులు పెట్టారు మీకు చెప్పలేను, అన్ని కేసులు పెట్టి మమ్మల్ని వేధించారు. ఎందుకంటే ప్రశ్నిస్తే చాలు పోలీస్ కేసు పెడతామని ఏదో రకంగా సైకలాజికల్గా మమ్మల్ని బెదిరించడానికి చేసిన ప్రయత్నాలు అవన్నీ కూడా. దాంతో కొంతమంది నాలాంటి ధైర్యంగా ఉన్నవాళ్ళు మాట్లాడేవాళ్ళు, ధైర్యం లేని వాళ్ళు వాయిస్ తగ్గించుకొని సైలెంట్గా ఉండేవాళ్ళు. ఈరోజు అలా కాకుండా వికసిత ఆంధ్రప్రదేశ్తో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సాయమైనా నిధులైనా సరే, హక్కుగా రావాల్సినటువంటి వాటా అయినా సరే పారదర్శకంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఖర్చు పెడుతూ దాన్ని ప్రజలకు చేర్చే విధానాన్ని వికసిత ఆంధ్రప్రదేశ్లో ప్రతి గ్రామము, ప్రతి మండలము, ప్రతి నియోజకవర్గం అభివృద్ధి చెందే ఆలోచన విధానం. రెండవది, రిషికొండ ప్యాలెస్ గురించి అడిగారు. రిషికొండ ప్యాలెస్ని ఏం చేయాలని తలలు పట్టుకునే పరిస్థితి వచ్చింది. ఎప్పుడన్నా మనం ఊహించామా? భారతదేశంలో ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి అన్న వ్యక్తి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇల్లు కట్టుకుంటాడని, దాంట్లో ఒక బాత్ టబ్బు 35 లక్షలు ఉంటుందని, ఒక కమ్మోడు 30 లక్షలు ఉంటుందని, లేకపోతే ఒక బాత్రూమ్ ఖరీదు 1 కోటి రూపాయలు ఉంటుందని ఎవరినో ఊహించగలమా? ఇట్లాంటివన్నీ ఆ విలువైన వస్తువుల్ని చూస్తే మనకే దిమ్మ తిరిగిపోయే పరిస్థితి ఉంటుంది. మీడియాలో మీరు చూశారు, వేల లక్షల మంది, కోట్ల మంది దాన్ని వీక్షిస్తూ ఉన్నారు. చివరికి ఆంధ్రప్రదేశ్ మీడియా కాదు, సోషల్ మీడియా కాదు, నేషనల్ మీడియాలో కూడా విపరీతమైన చర్చలు. నేను మొన్న ఒకసారి ఢిల్లీకి వెళ్తే ఢిల్లీ నుంచి ఫోన్లు వస్తూ ఉన్నాయి, ఏమై ఆ ప్యాలెస్ గురించి నువ్వు చూసావా, ఎవరు చూశారు అని దాని గురించి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు నేషనల్ మీడియాలో ఉన్న, ఢిల్లీలో ఉన్న వాళ్ళందరూ కూడా. అంత విచిత్రమైన పరిస్థితి. దాన్ని ఏం చేయాలో కూడా ఇప్పుడు పాలుబోని పరిస్థితి. అంత ఖరీదైన డబ్బులు అంటే ప్రజాధనం అండి. అది ఎవరి డబ్బులు అంటే ఆయన సొంత డబ్బులతో కట్టుకొని ఉండొచ్చు. ఆయన అంటే దేశంలోనే బాగా ధనవంతుడైనటువంటి చీఫ్ మినిస్టర్ కదా ఆయన అఫిడవిట్లోనే చెప్పారు. ఆయన అఫిడవిట్లో చెప్తా ఉన్నారు, దేశంలోనే ఎక్కువ డబ్బులు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కుటుంబంలో. మరి ఆయన సొంతం కట్టుకొని ఉండొచ్చు అటువంటి ఇల్లుని ప్రభుత్వ డబ్బుతో. అంటే ప్రజల డబ్బుని దుర్వినియోగం చేసి కట్టినటువంటి ఆ ప్యాలెస్ అది. దాన్ని నిజంగానే ప్రజలే నిర్ణయం చేయాలా. మీలాంటి మేధావులు, ఆలోచనా పరులు దాన్ని ఏం చేస్తే బాగుంటుందో సలహా ఇవ్వాల్సిన అవసరం ఉంది. రెండోది ఏంటంటే, వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండగా గత 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన ఇంకొక పెద్ద అక్రమం ఏంటంటే, అన్ని జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల పోలీస్ గ్రౌండ్స్ని, కొన్ని చోట్ల మున్సిపాలిటీకి సంబంధించిన గ్రౌండ్స్ని, కొన్ని చోట్ల పార్కులకు సంబంధించిన ప్రదేశాలని, ఎక్కడ అత్యంత విలువైన ఖరీదైన స్థలాలు ఉంటాయి ఊరు మధ్యలో, ఇప్పుడు కాకినాడ మధ్యలో, విజయవాడ మధ్యలో, కర్నూలు మధ్యలో, కడప మధ్యలో
అన్ని ఊర్లలో సిటీ సెంటర్లో ఉన్నటువంటి అత్యంత ఖరీదైనటువంటి స్థలాల్ని అతి తక్కువ లీజు, సంవత్సరానికి 1000 రూపాయలు 2000 రూపాయలు లీజు ఇచ్చి అట్లా 33 సంవత్సరాలు 99 సంవత్సరాల లీజుల్లాగా క్రియేట్ చేసుకుని దాంట్లో ఖరీదైన బిల్డింగులు కట్టుకుని వైఎస్ఆర్సీపీ పార్టీలని పేరు పెట్టుకున్నారు. ఇది ఎవరబ్బ సొత్తు మనకు నిజంగా అర్థం కాదు. వీటిల్ని ఇప్పుడు ఇంకొక పెద్ద సమస్య ఇప్పుడే మేడం గారు అడుగుతా ఉన్నారు, మీరు కక్ష చేస్తారా రాజకీయాలు? ఏమంటే ఇట్లా అక్రమంగా కట్టినటువంటి బిల్డింగ్ని, సగంలో ఉన్న బిల్డింగ్ని కూల్చేస్తే వెంటనే అక్రమం అని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పోస్ట్ పెడతా ఉన్నారు. రేపు వెళ్ళండి మీరు చెప్తా ఉన్నారు చిన్న దొంగను కూడా పట్టుకొని కొడతారండి. జగన్మోహన్ రెడ్డి లాంటి కరుడు కట్టినట్టు నేరస్తుడిని మీరు కొట్టరా తిట్టరా అంటే పొరపాటున ఆయన కొట్టితే తిడితే లేకపోతే మళ్ళీ జైల్లో పెడితే మళ్ళీ విపరీతమైన సింపతి వచ్చి ప్రజల్లో మధ్య తిరిగి కన్నీళ్లు గార్చి అందరి నెత్తి మీద చేయి పెట్టి మళ్ళీ ఒకసారి అందరి నెత్తి మీద ముద్దు పెట్టి మళ్ళీ ఆయన సీఎం అయిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇటువంటి నేరస్తుల పట్ల, ఇటువంటి రాజకీయ నాయకుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలు అర్థం చేసుకోవాలి. మొదట వీళ్ళు చేసిన అన్యాయాలను ప్రజల ముందు పెట్టకుండా, కోర్టుల ముందు పెట్టకుండా చట్టపరంగా వాళ్ళు శిక్షించడం సాధ్యం కాదు. కాబట్టి అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇన్ని కేసులు ఉన్నాయి. ఇప్పటికే 42 కేసులలో ముద్దాయి ఆయన. 5 సంవత్సరాలుగా ఒక్కరోజు కూడా కోర్టుకు పోలేదు ఆయన. ఏమని అంటే నేను సీఎం బిజీగా ఉంటాను, నా ప్రజల సమస్యలతో కుదరదని 5 ఏళ్లుగా ఒక్కసారి కోర్టుకు పోలేదు. మరి ఇటువంటి చట్టపరమైనటువంటి లొసుగుల్ని అడ్డం పెట్టుకుని ఇటువంటి నేరస్తులందరూ కూడా రాజకీయ ముసుగులో ఉంటారు. వీటిల్ని ఎలా ఛేదించాలన్నది కూడా చట్టానికి కానీ న్యాయానికి కానీ మనలాంటి చదువుకున్న వాళ్ళకి కానీ ఇవన్నీ పెద్ద సవాలుగా ఈరోజు సమాజంలో నిలబడిందండి.